ఒకవేళ మీ I-94 గనక ఈ షట్ డౌన్ ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు కదా. ఇప్పుడు H1 మీద మీ జాబ్ పోయింది. 60 డేస్ గ్రేస్ పీరియడ్ లో ఉన్నారు. మీరు I-94 లీగల్ గా వ్యాలిడ్ స్టేటస్ లో ఉండాలి. ఈ 60 డేస్ లో గనక మీ I-94 గనక ఎక్స్పైరీ అయిన టైంలో షట్ డౌన్ పీరియడ్ నడుస్తుంటే మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. I-94 మీరు చూసుకోండి. ఒకవేళ మీ I-94 గనక ఎక్స్పైరీ అయిపోతుంది, ఇంకా షట్ డౌన్ రీఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వేరే ఏదో ఒక చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసి పెట్టుకోండి. అట్లీస్ట్ అప్లై చేసి పెట్టుకుంటే ఏంటంటే మీరు అప్లై చేస్తారు కాబట్టి అది అప్రూవ్ అయ్యే లోపు ఈ లోపు అన్ని పరిస్థితులు మారిపోతాయి. బట్ స్టిల్ మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి ఆ కండిషన్ ప్రకారం మీరు స్టే చేసే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మీ అటార్నీని చెక్ చేసుకోండి ఈ విషయంలో. ఎందుకంటే I-94 చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ ఎవరిదైనా ఎక్స్పైరీ అయిపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకోకపోయినా, మీరు బై మిస్టేక్ చూసుకోకపోయినా ఓకే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టేటస్ అయితే మాత్రం చాలా కష్టం. కాబట్టి I-94 మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, I-94 ఉంది ఇంకా మనకి పర్లేదు అని జాబులు పోయినా మనకు వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, వేరే కంపెనీలో వస్తే ఈ 60 డేస్ పీరియడ్లో అనుకుంటే ప్రాబ్లం లేదు. అవన్నీ మెయిన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ I-94 లీగల్ స్టేటస్ అన్నమాట. సో కాబట్టి అదొకటి డెఫినెట్ గా చూసుకోండి మీరు.